హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. సో మీరైతే టాపిక్ వచ్చేసి మీషో అనమాట. మీషో గురించి అయితే మాట్లాడుకుందాము. సో చాలామంది మీషో సెల్లర్స్గా అయితే జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే మనకి ఎన్రోల్మెంట్ ఐడితోనే సెల్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలామంది సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు, ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. బట్ ఏంటంటే ప్రోడక్ట్స్ని మనం ప్యాక్ చేసి పంపించాలి అంటే మన దగ్గర ఏం కావాలి? బ్రాండెడ్ ప్యాకెట్స్ కావాలి. ఓకేనా, నార్మల్ ప్యాకెట్స్లో కూడా పంపించవచ్చు. బట్ నార్మల్ ప్యాకెట్స్లో పంపించడం వలన మనకి ఏంటంటే క్లెయిమ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా, సో రాంగ్ రిటర్న్ వస్తే క్లెయిమ్ వస్తుంది. బట్ ఆర్టీఓలో రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందనుకోండి మనకి క్లెయిమ్ అవ్వదు. సో మనకి అంత లాసే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే బ్రాండెడ్ ప్యాకెట్స్ డెఫినెట్గా కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా మనం మీషో సెల్లర్ హబ్ నుంచే తీసుకోవచ్చు. సో అది ఎలాగో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఏంటంటే సెల్లర్ హబ్లోనే 500 పీసెస్ స్టార్టింగ్ ఉండే, ఇప్పుడైతే 25 పీసెస్ నుంచి మీరు బై చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనం సెల్లర్ హబ్ నుంచి, బయట ఎక్కడ మనం పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సెల్లర్ హబ్ నుంచి అక్కడే మనకు చాలామంది వెండర్స్ వచ్చేసి మీషో వాళ్ళతో టైఅప్ అయి ఉంటారు. సో వాళ్ళ దగ్గరనే మనము బై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు ఎలా ఉండేదంటే 500 పీసెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎన్రోల్మెంట్ ఐడితోనే చాలామంది వెండర్స్ సెల్లర్ అకౌంట్ తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, సెల్లర్ అకౌంట్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. సో వాళ్ళ కోసమే 25 పీసెస్ నుంచి స్టార్టింగ్ నుంచి సేల్ చేస్తున్నారనమాట. సో మనం 25 పీసెస్ నుంచి కొనుక్కోవచ్చు. సో మీషోలో మనం వేరే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వీళ్ళ అక్కడ ఏం బై చేయాల్సిన అవసరం లేదు. సెల్లర్ హబ్లోనే మనం బై చేసుకునే ఆప్షన్ ఉంది. ముందు ఆప్షన్ ఉండేది కాదు, రీసెంట్గానే ఈ ఆప్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఐడితో చాలామంది న్యూ సెల్లర్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎలా అయిందంటే 25 పీసెస్, 50 పీసెస్, 100 పీసెస్, 500 పీసెస్ ఇలా బై చేయొచ్చు అనమాట. ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం. సో అది ఎలా అనేది సో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. బార్కోడెడ్ ప్యాకెట్స్ ఎలా బై చేయాలి సెల్లర్ హబ్ నుండి అనేది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియోని కొత్తగా విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందైతే మనం మీషో యాప్ ఓపెన్ చేసుకున్నాక పైన మన ఐకాన్ ఉంటుంది. ఐకాన్ మీద క్లిక్ చేస్తే గో టు సెల్లర్ హబ్ అని ఉంటుంది. అక్కడ ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనం సెల్లర్ హబ్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ మనకి హోమ్ బటన్ పక్కన ఆర్డర్స్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే పైన ఒకసారి స్క్రోల్ చేసి పైన మీకు ఇక్కడ చూడండి బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇక్కడ చాలామంది వెండర్స్ మీషో వాళ్ళతో టైఅప్ అయి ఉంటారనమాట. సో వాళ్ళు మనకి మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్ సెల్ చేస్తారు. వాళ్ళ దగ్గర అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలియకపోతే పైన వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా క్లిక్ చేసి మనం ఎలా పర్చేస్ చేయాలి అని, ఎలా బార్కోడ్ ప్యాకెట్స్ని స్కాన్ చేయాలి అని ఉంటుంది. ఓకేనా, సో ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే మనం ప్యారెంట్ పాలిమర్స్ టైప్ చేసేయండి. ప్యారెంట్ పాలిమర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి ఇక్కడ డిఫరెంట్ సైజెస్తో సెల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ చాలా సైజెస్ లైక్ శారీస్కి కానివ్వండి, జ్యువెలరీస్కి, చిన్న ఇయర్ రింగ్స్కి, ఇలా అన్ని సైజెస్ ఉంటాయన్నమాట. విత్ పీఓడి ఉంటుంది, వితౌట్ పీఓడి ఉంటుంది. సో మీరు పీఓడితో తీసుకోండి. విత్ పీఓడి తీసుకుంటే ఏంటంటే లేబుల్ దాని మీద స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చిన్న సైజ్ 6.5:8 సైజ్ అదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ లైక్ 25 ఉంది, 100 ఉంది, 500 ఉంది, అలా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ 25 సైజ్ తీసుకొని లైక్ 25 క్వాంటిటీ అక్కడ టైప్ చేసేయండి. అక్కడ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఎంత అమౌంట్ పడుతుంది. సపోజ్ ఇది వితౌట్ పిఓడి అనమాట, 148 రూపీస్ పడుతుంది. సో అదైతే కింద బై అని ఉంటుంది, అదే బై చేసేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ యూఫోరియా ప్యాకేజింగ్కి అయితే వెళ్దాం. అది క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత చూడండి ఇక్కడ 500, 1000, 5000, 10,000. సో ఇక్కడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. మీరు ఒకసారి స్టాక్ ఉన్నప్పుడు చూసి పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి 500ది, ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. సో ఇలా స్టాక్ ఉన్నప్పుడు మీరు చూసి బై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లోబల్ పరాచం మీద క్లిక్ చేస్తే చూడండి మీకు ఇలా వస్తుందన్నమాట. లైక్ ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, ఇలా డిఫరెంట్ వాళ్ళతోని వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళ ప్యాకేజెస్ సెల్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరు మీషో మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. మీకు ఏ సైజ్ కావాలో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు చూడండి ఇక్కడ ఎన్ని ప్యాకెట్స్ కావాలి. 500, వీళ్ళైతే 25 నుంచి సెల్ చేయట్లేదు, వీళ్ళు 500 అలా 1000 అలా సెల్ చేస్తున్నారు. అది మీరు ఆప్షన్ క్లిక్ చేసుకొని కింద యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయాలి. సో చూడండి మీకు ఎంత అమౌంట్ అనేది కూడా అక్కడ చూపిస్తుంది. సో ఇలా మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ ఆనంద్
పాలిమర్స్. సో శ్రీ ఆనంద్ పాలిమర్స్ మీద బై నౌ అని ఉంది కదా, బై నౌ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా చూడండి చాలా మీషో ప్రోడక్ట్స్ సో ఇలా చాలా సెల్ చేస్తుంటారు వాళ్ళు కూడా. సో ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి వాళ్ళవి కూడా. అండ్ కింద వాళ్ళు ఎంత ప్రైస్ అనేది కూడా పెట్టారు, ఆ ప్రైస్ కూడా చూసుకోండి. అండ్ విత్ పిఓడిని చూస్ చేసుకోండి. ఇక్కడ కూడా వాళ్ళు 25 నుంచి 25, 100, 500, 1000 ఇలా డిఫరెంట్ వాళ్ళు ప్రైజెస్తోనే డిఫరెంట్ క్వాంటిటీలో సెల్ చేస్తున్నారు. సో కింద క్వాంటిటీ చూస్ చేసుకోండి, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ అది యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసి అది అమౌంట్ చూపిస్తుంది, మీరు బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్4 కింద బై నౌ ఉంది కదా, బై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి అండ్ ట్రాన్స్పరెంట్ కాకుండా వేరే కవర్స్ కూడా ఉంటాయి. మీరైతే ట్రాన్స్పరెంట్ తీసుకోండి. ఇక్కడ కూడా వీళ్ళు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్రైజెస్తో ఉంటుంది. చూడండి ఇక్కడ 6.5:8. ఇక్కడ వీళ్ళు కూడా 25, 100, 500 ఇలానే సెల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, మీరు స్టాక్ ఉన్నప్పుడు చూసి తీసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ పాలిమర్స్. ఇప్పుడు కృష్ణ పాలిమర్స్ కూడా బై నౌ మీద క్లిక్ చేయండి. వీళ్ళు కూడా చూడండి ఇలా స్క్రోల్ చేసి చూడండి, వీళ్ళు కూడా డిఫరెంట్ సైజెస్ సేల్ చేస్తుంటారు. అండ్ మనం ఏంటంటే ఇది మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదన్నమాట. మనం ఏంటంటే వీళ్ళ దగ్గర ఆన్లైన్ పేమెంట్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ మనం పేమెంట్ చేసేయాలి, తర్వాత వాళ్ళు మనకి పంపిస్తారు. ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ ఉండదన్నమాట. నేను ముందే మన దగ్గర అమౌంట్ తీసేసుకుంటున్నారని చెప్పేసి ఫ్రాడ్ అయితే అసలు ఉండదు, ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను. అది నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. మనం ముందే ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోవాలి. మన దగ్గర ఎలాంటి సైజ్ కావాలి అదంతా చూసుకొని స్టాక్ ఉన్నప్పుడు చూసి తీసుకోండి. అండ్ సో అందరు వెండర్స్ దగ్గర ఒకసారి చూడండి, చూసి ప్రైస్ చూడండి. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ముందే మనం ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత, ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు మనకు ట్రాకింగ్ ఐడి ఇస్తారు, లేకపోతే మనం వాళ్ళకి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. ముందే అమౌంట్ పే చేసేసుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను, అది నేను ఫర్దర్గా వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా. చూసారు కదా. సో ఇలా మీరు 25 పీసెస్ నుంచే బై చేసుకోవచ్చు. అండ్ మీరు సెల్లర్ హబ్ నుండి ఇలాగే బై చేసుకోండి, వేరే ఎక్కడ బై చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఆన్లైన్ పేమెంట్ చేసే బై చేయాలన్నమాట. మనం ముందే ఆన్లైన్ పేమెంట్ చేసేయాలి. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు, ఏముండదు. మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు, మన పార్సల్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. మన ప్రోడక్ట్ మనకైతే డెఫినెట్గా ఇచ్చేస్తారు. ముందే పేమెంట్ చేయించేసుకుంటున్నారని చెప్పేసి ఫ్రాడ్ ఉంటుందని అయితే అనుకోవద్దు. నేను కూడా తీసుకున్నాను, డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, ఎలాంటి భయం లేకుండా. ఎందుకంటే వాళ్ళు మీషో వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఇందులో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. డెఫినెట్గా మీ దగ్గరికి వస్తుందన్నమాట. ఓకేనా. 25 పీసెస్ నుంచి బై చేసుకొని మీరు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది అయితే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఓకే మీకు ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని మీషో రిలేటెడ్ వీడియోస్ కోసం డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.